క్లైవ్ వేరింగ్ ఇతను యూకేలోని ఒక టాలెంటెడ్ మ్యూజిషియన్, పియానో వాయించడంలో జీనియస్. బీబీసీకి మ్యూజికల్ కంపోజిషన్స్ చేశాడు. కానీ 1985లోని ఒక రేర్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఈయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ వైరస్ పేరు హెప్ సింప్లెక్స్ ఎన్సెఫ్లైటిస్. ఇది బ్రెయిన్లోకి రీచ్ అయ్యి హిప్పో క్యాంపస్ అనే మెమొరీ సెంటర్ని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల క్లైవ్కి లాంగ్ టర్మ్ మెమొరీ పూర్తిగా పోయింది. షార్ట్ టర్మ్ మెమొరీ అయితే కేవలం 7 నుంచి 10 సెకండ్ల వరకు మాత్రమే గుర్తుంటుంది. క్లైవ్కి అతని వైఫ్ అంటే చాలా ఇష్టం. ఆమె పేరు డెబోరా. డెబోరా క్లైవ్ని కలిసినప్పుడల్లా క్లైవ్ స్పాంటానియస్గా హక్ చేసుకొని ఐ మిస్డ్ యూ సో మచ్ అని చెప్తాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ అమ్మాయి 5 నిమిషాల ముందే వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది. కానీ క్లైవ్కి ఆ 5 నిమిషాలు కూడా గుర్తుండదు. అంటే ప్రతి 10 సెకండ్లకు ఒకసారి క్లైవ్ తన వైఫ్ని ఫస్ట్ టైం చూసినట్టే ఫీల్ అవుతాడు. అయితే క్లైవ్కి ఉన్న మెమొరీ పియానోని మాత్రం వాయించగలడు. మన బ్రెయిన్లోని ఎమోషనల్ అండ్ మ్యూజికల్ మెమొరీ రెగ్యులర్ మెమొరీకి సపరేట్గా ఉంటుంది. అందుకే క్లైవ్ తన వైఫ్ని, పియానో కీస్ని, ఆ ఎమోషన్ని మర్చిపోలేకపోతున్నాడు.